1600 మంది 80 మంది ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయితే దాంట్లో 1440 మందికి ఆపరేషన్లు అయినాయి. ఒకటి మునుగోడులో, ఒకటి చౌటుప్పల్లో హాస్పిటల్ కూడా పెట్టియబోతున్నాడు. ఎల్వి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడిండు. ఈయన కట్టించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మా మేడం ఉన్నది కోమటిరెడ్డి లక్ష్మి గారు, సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్. రాజగోపాల్ రెడ్డి గారు 10,000 ఇద్దాము అని అంటే 10,000 ఏం సరిపోతాయి, వాళ్ళకు 1,00,000 ఇద్దాం పట్టు అని అంటారు. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆ పిల్లగాడు ఏడ్చుకుంటూ వస్తే అందరం కలిసి సార్ దగ్గరికి తీసుకొని పోయినాం. అప్పుడు ఆయన చేతిలో చేసి నిన్ను నేను బతికిస్తారా బాబు, నువ్వేం ఫిగర్ చేయకు అని ఆ కిడ్నీ డోనర్స్ రాగానే మొత్తం ఖర్చు కామినేని హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం సంతోషపడుతుందని చెప్పి సందర్భంగా మనం ముఖ్యమంత్రి అయితే ఆయనకు తెలుసు కింది నుంచి పై దాకా ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరు ఉంటుంది అని. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే ఈ చౌటుప్పల్ల ఇది ఏదో పెద్ద కంటి శిబిరం అట. కంటి శిబిరం ఏర్పాటు చేసి కంటి దవాఖాన అంటారుగా, ఇక నేను డాక్టర్లు అందరూ వచ్చి చూపిస్తారుగా, అగో అలాంటి శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికీ ఇది ఎన్నోది సారు, 10ది. అగో 9 అయినాయట, కానీ నేనేం జర పోలేదు, నాకు శాతనయ్యా శాతగాకనా మరి తెలిసో తెలవక పోలే. మొత్తం మీద ఇవాళ 10వది ఇక్కడ జరుగుతుంది చౌటుప్పల్ల. అసలు ఈ కేంద్రం ఏంది, ఈ కంటి చూపుతోటి అంటే మరి కనపడనోళ్ళకు కూడా ఇప్పుడు కనపడతా ఏమైనా చేస్తారా ఏంది, మనం ఊకినే అంటే కాదు, అసలు అడిగి తెలుసుకుందాం దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఏంది ఏం కథ అనేది. చూస్తూనే ఉండండి ప్రజలారా. నమస్కారం సార్. అయ్యా, మరి ఇంత పెద్ద శిబిరం ఏర్పాటు చేసారు, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు అంటే కంటి చూపు అవుపడతాడు, చూపిస్తాడు. ఇది నిజంగానే అవుపడుతుందా, పక్కా ఉంటుందా ఏంది అనేది జర చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్టుంటుంది డౌట్, ఉత్తగానే ఏదో చూపిస్తారు పోతారా అనేది ఉంది. అది నిజమా కాదా మీరు చెప్పాలి. నా పేరు చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీని. గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను రాజగోపాల్ రెడ్డి గారు వెంబడి తిరుగుకుంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాలలో ప్రతి దాంట్లో పాల్గొంటూ ఆయన కుడిభుజంగా ఉంటున్నాను. అయితే రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడు సేవాభావం చేసే గుణం ఉంది కనుక వాళ్ళ అమ్మ పేరు అయినటువంటి కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఈయన ఇంతకుముందే 15 కోట్ల రూపాయలు పెట్టి జనగాంలో వృద్ధాశ్రమం కట్టించిండు. అది ఆల్మోస్ట్ క్లాస్గా ఉంటుంది. అది మామూలు వృద్ధాశ్రమం లాగా ఉండదు. జనగాం, ఆలేరు జనగాం వృద్ధాశ్రమం కట్టించిండు 15 కోట్ల రూపాయలు పెట్టి. అట్లనే కరోనా టైంలో కూడా 8 కోట్ల రూపాయలు పెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి వ్యక్తికి 2800 రూపాయల సరుకులు ఇచ్చి ఆయన కరోనా టైంలో 8 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు అట్లే చేసిండు. దేశం మొత్తంలో కూడా ఏ నాయకుడు చేయనటువంటి సేవలు చేయడం అనేది ఆయనకు ఇష్టము. ప్లస్ ఏదున్నా కానీ నేను రాజకీయాలలో ఉన్నా, నేను 10 మందికి సేవ చేసినోడిని కావాలనే ఏకైక దృక్పథంతో రాజగోపాల్ రెడ్డి గారు పనిచేస్తారు. అట్లనే మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చేసరికి మాకున్న ఫ్లోరైడ్ ఎఫెక్ట్తో కానీ దీంతో అన్నిటితో కలిపి ఇప్పుడు కంటి శుక్లాల మీద చాలా వరకు పొరలు వచ్చి కంటి చూపు మందగిస్తున్నది. దీనికి మనం ఏదైనా చేయాలని చెప్పి సార్ ఏం చేసిండంటే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో ఫ్రీగా బస్సులలో తీసుకుపోయి ఆపరేషన్లు చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టే కార్యక్రమం. ఇది మా మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9 అయిపోయినాయి. ఇది 10వ శిబిరం మా చౌటుప్పల మండలంలో. ఇప్పటి వరకు 1600 మంది 80 మంది ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయితే దాంట్లో 1440 మందికి ఆపరేషన్లు అయినాయి. మిగతా వాళ్ళు ఏంటంటే షుగర్ ఎక్కువండి, బీపీ ఎక్కువండి, ఇట్లాంటి వాళ్ళు అక్కడి వరకు పోయినాక షుగర్ ఎక్కువ వాళ్ళకి చేయరు కదా, అట్లాంటి కొన్ని డిఫెక్ట్ అయినాయి. ఇప్పటి వరకు 1480 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. తీసుకుపోయి హాస్పిటల్ వరకు, గచ్చిబౌలిలో ఉంటుంది ఆ హాస్పిటల్, అక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. మళ్ళీ అక్కడ ఆపరేషన్ అయిపోయినాక తీసుకొని వచ్చి మళ్ళీ ఊర్లో వదిలిపెట్టడం. అట్లనే దగ్గర 6800 మందికి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో 4000 మందికి కళ్ళద్దాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఈ పని చేస్తున్నాడు. నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను సేవ చేసినట్టు కావాలనే ఉద్దేశంతో. అట్లనే ఈ మధ్యనే మా దగ్గర ఉన్న హాస్టళ్లలో కస్తూర్బా హాస్టల్ ఉన్నది. దాంట్లో లేడీస్ ఉంటారు, అంతా అమ్మాయిలు. గవర్నమెంట్ అప్పుడు కట్టించింది. ఒక్కొక్క దగ్గర 360 నుంచి 380 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక హాస్టల్. 10 బాత్రూమ్లు ఉంటాయి.
అంటే 5 స్నానాలు చేసేటి 5 టాయిలెట్లు ఉంటాయి. అంతమందిని చేయాలంటే ఇబ్బంది కదా. ఒక్కొక్కరు సారు సందర్శనకు పోయినప్పుడు ఆడపిల్లలందరూ వచ్చి సార్తో చెప్పి ఏడుస్తుంటే అప్పటికప్పుడు ఆయన వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నటువంటి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 పెట్టి మొన్ననే మరిగూడలో కస్తూర్బా స్కూల్ కూడా క్లాస్ రూమ్లు దగ్గర 30-60 బాత్రూమ్లు అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించిండు. మిగతా హాస్టళ్లలో కూడా అన్ని తెప్పించుకుంటున్నాడు. ఏదేమైనా సరే మా అమ్మ పేరు మీద నేను చేయాలి సేవ, జనాలకు సేవ చేయాలి. మా మునుగోడు నియోజకవర్గాన్ని ఏదున్నా సరే గవర్నమెంట్ నుంచి ఏదన్నా రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను చేసే సేవ ఒకటే అనేది రాజగోపాల్ రెడ్డి గారి దృక్పథం. దానికి మేమందరం కూడా మునుగోడు ప్రజలం, మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మేము సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలని సార్ కాన్సెప్ట్ కూడా ఒకటి ఏంటి అని అంటే, ఒకటి మునుగోడులో ఒకటి చౌటుప్పల్లో హాస్పిటల్ కూడా పెట్టియబోతున్నాడు. ఎల్వి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడిండు. ఈయన కట్టించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అప్పుడు అక్కడ మొత్తం ఫ్రీగా చేస్తారు. 2 కంటి ఆసుపత్రులు మునుగోడులో ఒకటి, చౌటుప్పల్లో ఒకటి. ఆల్రెడీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిండు. అతి త్వరలో ఈ 2 హాస్పిటల్ కూడా కట్టించి ఎల్వి ప్రసాద్ వారికి ఇస్తే వాళ్ళు ఫ్రీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసుకుంటూ ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళకు కూడా చేసి మహా అవకాశం రాజగోపాల్ రెడ్డి. అందరికీ అవకాశం ఉంటుంది కానీ ఆ హృదయం ఉండాలి. ఆ హృదయం రాజగోపాల్ రెడ్డికి మాత్రమే ఉన్నది. ఇది రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా జేబులకించి రూపాయి తీసేవాడు ఉంటాడు. మా మేడం ఉన్నది కోమటిరెడ్డి లక్ష్మి గారు, సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్. రాజగోపాల్ రెడ్డి గారు 10,000 ఇద్దాము అని అంటే 10,000 ఏం సరిపోతాయి, వాళ్ళకు 1,00,000 ఇద్దాం పట్టు అని అంటారు. ఇవాళ రేపు ఉన్నారు ఎవరైనా సరే లేడీస్ ఏముంటారు, బయటికి మొగడు పోతుండే జాగ్రత్త 10,000 ఖర్చు పెట్టేవు అని వాళ్ళకించి అడుగుతారు. ఇంటికి రాగానే లెక్క అడిగే ఆమె అట్లా కాదు, ఆమె ఇంకా దేవత. ఇలాంటి జన్మ ఉన్న రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి గారులకు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇస్తూనే మా మునుగోడు నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడూ రాజగోపాల్ రెడ్డి మీద ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా మిగతా ఎక్కడైనా చిన్న చిన్న ఏముంది, ఎవరికి సమస్య వచ్చినా ఎవరైనా ఫోన్ నెంబర్ తెలుసుకొని అడిగినా నేనున్న బిడ్డ అనేటట్టు అంటాడట. అంటే కొంతమంది దగ్గర తెలుసుకున్నాడు. నేనేమంటా అంటే కొంతమంది ఏమంటారు ఇన్ని చేసినా కానీ కొంతమంది ఏమంటారు ఏంది ఆయన చేసేది అనేది కూడా ఉన్నది అన్నారు కదా. అయితే మనము ఇప్పుడు మరుగుడ మండలంలో ఆ 1,50,00,000 పెట్టి అంత పెద్దదంటే మీరు అందరూ వెళ్ళిపోయారు. నేను 6:30 దాకా ఉన్నా. ఇది ఎంతవరకు నిజమేనా కాదా ఎట్టుంటుంది? ఇక మీడియా అయితే బడగాల్చి మీదేసేది ఉంటుంది, నిజం చెప్పేది ఉంటుంది, అబద్ధం చెప్పేది ఉంటుంది. కానీ నేనేం చేసినా మొత్తం చూద్దాం వీళ్ళు అంతా వెళ్ళిపోయి అనుకున్నా. వెళ్ళిపోయింది దాకున్నా ఒక్క పిల్ల కూడా లేరు. ఏమైనా టెంట్లు కూడా విక్తోళ్ళు ఒక్కలేవు రాడా. అయినా మొత్తం క్లాసు రూములు అన్నీ తిరిగిన, అన్నీ చూసిన. నిజమేందో నిజం చెప్పాలా, అబద్ధం ఉంటే అబద్ధం చెప్పాలి. ఇప్పుడు నాయకులు వెనకంగా సార్ ఏమడి తిరుగుతున్నారంటే ఓ కాడ చేయకుండా చేసిరా అని చెప్పొచ్చు మీరు, అంటే నాయకత్వం కాబట్టి అట్లుంటుంది. కానీ మీడియా వాళ్ళు అట్లా ఉండరు కదా. నేనేమన్నా అంటే నిజం ఉంటే నిజమే చెప్తాం, అబద్ధమేనా ఉంటే సార్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఆయన దృష్టికి తీసుకెళ్తే చేయనంటే ఆ తర్వాత కథ. అందుకనే మునుగోడు నియోజకవర్గంలో నేను అడిగేది ఏంటంటే అంత పెద్ద 1,50,00,000 పెట్టి కట్టిరు సారు, మీకు ధన్యవాదాలు. ప్రతి మండలంలో అటువంటి కాలేజీలో లేకపోతే చదువుకున్న హాస్టల్లో ఉండేటి కట్టాలి. 2 దవాఖానలు అయితే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మరుగుడంలో పెద్ద దవాఖాన ఉంది సారు. మీకే ఎందుకు చెప్తున్నాడు సార్ కూడా చెప్పొచ్చు. మీకెందుకు చెప్తున్నాడో మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి చెప్తున్నా. ప్రజలందరూ నన్ను అప్పుడప్పుడు అడుగుతారు అది కట్టించేంత పెద్ద దవాఖాన ఉంది కానీ అందులో జర్ర పరికరాలు లేవు, డాక్టర్లు సరిపోతున్న టైంకి ఉండరు కదా. జర్ర గదొక్కటి పుణ్యం కట్టుకుంటే ఇక మాకున్నది ఏముంది, ఒకటి ఆరోగ్యమే కదా. అందుకనే ఇవాళ కంటి సూపు అనే వరకల నేను ఇన్ని మిస్ అయినా కానీ ఇవాళ ఎట్లా దొరికించుకోవాలని వచ్చిన ఇడికి. అందుకనే ముందుగా మీరే వచ్చారు కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి మీ తోటి తీసుకుంటున్నా. తర్వాత మరి మీ సార్ వచ్చినాక ఏమైనా అవకాశం దొరికితే అడుగుదాం అనుకుంటున్నా కానీ వస్తాడుగా. అందుకనే సారు ఉన్నప్పుడే సారు ఒక అవకాశం మనకున్నది, ఆయనకి ఎప్పటికైనా ఉంటుందని అందరూ గుండెలో పెట్టుకురు కాబట్టి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటారు రూకా. మరి ఆయన ఉన్నప్పుడే మనం అంతా చేసుకోవాలి. ఇక దుష్టశక్తులు అనేది బాగా ఎగబడుతున్నాయి. ఈ దుష్టశక్తులను మీరు కూడా ఎగరగొట్టాలంటే మరి ఆయన ఎంత చూసుకోవాలి మీరు, అంతేనా? ఎల్లప్పుడూ మేము ఆయన వెన్నంటే ఉంటాము. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా రాజగోపాల్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆయన వెంబడి ఎప్పుడు కూడా ఉంటారు జనాలు. అదంతే, ఆయన గుణం లాంటిదే. ఆయన గుణం చాలా పెద్ద గుణం. ఇప్పుడు చెప్తా వినండి. మన శ్రీనాథ్ గణేష్ అనే అబ్బాయికి, చిన్నకొండూరుకు సంబంధించి గణేష్ అనే అబ్బాయి, ఎస్సీ అబ్బాయి, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆ పిల్లగాడు ఏడ్చుకుంటూ వస్తే అందరం కలిసి సార్ దగ్గరికి తీసుకొని పోయినాం. అప్పుడు ఆయన చేతిలో చేసి నిన్ను నేను బతికిస్తారా బాబు, నువ్వేం ఫిగర్ చేయకు అని ఆ కిడ్నీ డోనర్స్ రాగానే మొత్తం ఖర్చు కామినేని హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. మొన్న పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయిన ఆపరేషను సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ క్లోజ్ అయింది. అంటే బయటికి తీసుకొచ్చే వరకు 7 అయింది అనుకో. ఆపరేషన్ క్లోజ్ అయ్యి ఇలా 15 లక్షల రూపాయలు వెచ్చించి ఆ పిల్లగాని జీవితాన్ని కాపాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మా మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ ఉన్నాడు, ఆయన భార్య చావు బతుకులలో ఉంటే 8 లక్షల రూపాయలు ఇచ్చి నైట్ అపోలో హాస్పిటల్ మార్పిచ్చి ఆ అమ్మాయిని బతికించాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే 100 కొద్ది ఉన్నాయి. ఒక మునుగోడు కాదు, భువనగిరి పార్లమెంటు ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటు 7 నియోజకవర్గాలలో అదే చేసిండు. మళ్ళా సాధ్యమైనంత వరకు ఆయన ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళనే సరే, నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళనే సరే, ఎక్కడొల్లన్నా రాని ఆపతి ఉందంటే మాత్రం నేనున్నా అని చెప్పే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయన సర్వస్వం పోగొట్టుకున్నాడు, అయినా సరే నేను మాత్రం ముందుట సేవలు అని చెప్పేసి ఆ రకంగా ముందుకు సాగుతున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డి గారి భవిష్యత్తు కూడా బాగుండాలి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం సంతోషపడుతుందని చెప్పి సందర్భంగా మనం ముఖ్యమంత్రి అయితే ఆయనకు తెలుసు కింది నుంచి పై దాకా ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరు ఉంటుంది అనేది ఆయన చేయగలుగుతాడు. అంటే ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ ప్రకారమే రాజగోపాల్ రెడ్డి గారు పనిచేసుకుంటూ పోతారు. కనుక అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా మన బడుగు బలహీన వర్గాలైనా సరే, దళితులైనా సరే, గిరిజన బిడ్డలైనా ఎవరైనా సరే లేనోళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది. ఆయన అనుకుంటే ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన ఒక విషయం చెప్పి ఈ 10 మందిని చూడండి, మీరు హెల్ప్ చేయండి అని అంటే ఆయన చెప్తే 100 కొద్ది వెళ్ళిపోతారు. అట్లనే ఇవాళ మా మునుగోడు నియోజకవర్గంలో కూడా 18 హాస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును, అంటే కస్తూర్బా అనుకోండి, మోడల్ స్కూల్ అనుకోండి, గురుకుల పాఠశాలలు అనుకోండి, ఎక్కడ కూడా బాత్రూమ్ ఇట్లా ఏం చక్కలేవు. అన్నిటిది రిపోర్ట్ తయారు చేయించిండు ఏడ ఏం కావాలని. ఆ 17 ఇప్పుడు ఒకటి అయిపోయింది కనుక ఇంకా 17 హాస్టళ్లను డెవలప్ చేయడమే ఆయన ఉద్దేశం. అన్ని మొదలవుతాయి ఈ 3 సంవత్సరాలల్లో. ఆల్మోస్ట్ నీకు హాస్టల్ మొత్తం అయిపోతుంది. మా దగ్గర కంటి పరీక్షలు కూడా అన్ని అయిపోతాయి. తర్వాత ఇంకా వేరే ఏమని ఉంటే దాన్ని ఆలోచన చేస్తారు రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే సరే, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటేనే సరే ఇన్ని సేవా కార్యక్రమాలు ఎవరెవరికి ఏం చేశానంటే ఇవి బయటికి వెళ్ళలే, కొన్ని ఏడేడ చేసే. ఇప్పుడు మీరు అంటుంటే ఇక్కడ కిడ్నీలు అంటారు, ఇప్పుడు 15 లక్షలు అంటారు, 8 లక్షలు అంటారు. అంటే బయటికి కొన్ని ఎక్స్పోజ్ కాని చాలా ఉన్నాయి లోపల. కావాలనుకుంటే ఇది అయిపోగానే మనం కామినేని హాస్పిటల్ పోదాం. ఇప్పుడు పిల్లాడు బెడ్ మీదనే ఉన్నాడు, గణేష్ అని, 2 కిడ్నీల ఫెయిల్ అయితే వాని భవిష్యత్ ఏంది? ఒక ఎస్సీ అబ్బాయి, ఏం డబ్బులు లేవు, పరిస్థితి బాగలేక ఇలా 15 లక్షల రూపాయలు పెట్టించి ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించగలిగాడు. అంటే అది ఇప్పుడు నేనేమంటున్నాను సార్, గిట్ల ఉండి ఇంత కార్యక్రమాలు చేసి ఒక ప్రాణము ఏదో నిండు ప్రాణాన్ని అట్లా ప్రాణం పోతే ఏం చేస్తాం, కానీ అవకాశం అలాంటి చెప్తే కూడా ఆదరించి దగ్గరికి తీసి చూపించారంటే మంచి మనసు. సరే తర్వాత పార్టీలు ఎక్కడైనా పెట్టుకుందాం, మనం పార్టీ రాజకీయాలు అదే అంటాడు ఆయన కూడా. నేను అడిగినప్పుడు చెప్పిండు మనిషిని ఆరోగ్యాన్ని కాపాడాలనే ఏకైక ఉద్దేశం, అంతే. పార్టీలకు అతీతంగా, పార్టీలతో మనకు సంబంధం లేదు. అందరు ఓట్లు వేస్తారు మనకు. పక్క పార్టీ వాడు కూడా వేస్తేనే కదా రాజగోపాల్ రెడ్డికి ఇంత మెజార్టీ వచ్చేది. ఇలా మహామహులు ఓడిపోయినా రాజగోపాల్ రెడ్డి ఎందుకు గెలుస్తున్నాడు? ఏమీ లేని బీజేపీ నుంచి పోటీ చేసినా కూడా ఆయన 90,000 ఓట్లు ఎందుకు తెచ్చుకోగలిగిండు? 10,000 ఓట్లు లేని బీజేపీ పార్టీకి ఆయన నిలబడితే 90,000 ఓట్లు వచ్చినాయంటే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం ద్వారా వచ్చినాయి, వేరేది కాదు. ఆయన మహామహులు ప్రభుత్వం మొత్తం వచ్చి ఇన్నే కూర్చున్నది. 110 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ముఖ్యమంత్రి సాక్షాత్తు లెంకలపల్లి అనే విలేజ్ లో కూర్చొని ఆయన రాజకీయం చేసిండు కేసీఆర్ గారు. అయినా కూడా అన్ని ఓట్లు తెచ్చుకొని ఏదో నామమాత్రం ఓట్లతో ఆయన ఓడిపోయాడు. అంటే వాళ్ళ దౌర్జన్యంతోనే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అప్పుడు లెక్క చేయగలిగిన అంతే. అయితే నేనేమంటున్నా అంటే సార్, మంచిది చిన్న మాట. ఇప్పుడు మనం ఇట్లాంటి గుణం ఉన్నోడు ఎమ్మెల్యేగా ఉంటేనే ఇట్టుందే, ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి కావాలా అని మీరు అందరూ అనుకుంటారుగా.
అనుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో ఉన్నది రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది. ఆయన పరిపాలన నిజాయితీకి మారుపేరు రాజగోపాల్ రెడ్డి. ఇంతవరకు ఆయన చరిత్రలో ఓ కంపెనీ దగ్గర 10 రూపాయలు తీసుకున్న వ్యక్తి కాదు, ఇంకో దగ్గర బలవంతం చేసి వసూలు చేసే వ్యక్తి కాదు. ఆయన జేబులకెంచి మొత్తం అంగిలావు పోయిందా గుత్త ఆ టైప్ క్యారెక్టర్ సార్ది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఇన్నేళ్ల నుంచి, నేను 16 ఏళ్ల నుంచి ఆయన ఏదన్నా చేస్తాడు. ఆయన గుణం అది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రావాలని ఇంత సబ్బండ కులాలు వివిధ పార్టీలలో ఆల్ కోరుకుంటారు అనుకుందాం. అదే మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సీఎం ఇప్పుడు మనకు మరి ఇస్తానన్న మాట ఇచ్చి నేను మంత్రి పదవి పక్కా ఇస్తాను 5గురికి అన్నాడు, 4గురికి ఇచ్చిండు. ఈ ఒక్కరికే ఎందుకు ఇస్తలేడు? ఎందుకు ఇయ్యాడు? ఎందుకు నానబెడుతున్నాడు? ఇంత సేవాగుణం ఉన్నాడు, ఇంత ధైర్యం ఉన్నాడు, ప్రజలకు తీసుకొని పోతూ అందరు ప్రజలను చూసేటోనికి ఎందుకు ఆపుతున్నాడు అన్నట్టు ఈ ప్రభుత్వం? ఎందుకు అసలు రేవంత్ రెడ్డికి అంత ఖర్చు ఏంటి అసలు? ఒకటే వినండి, రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది అని అంటే ఏం లేకుండా ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ పరిస్థితి. ఆయనను కనుక మంత్రి చేసినామనుకో ఎవరికి థ్రెట్? ఆయనకే థ్రెట్. మరి సింపుల్ లాజిక్ అంతే. ఆ రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ లాంటిది అనమాట. అంతే. మరి ఆయన అనుకుంటే ఇవాళ వాళ్ళు ఇవాళ ఎవరేం చేస్తున్నారు ఏంది, ఎవరేం అన్యాయం చేస్తున్నారు, ఎవడైనా సరే ఉన్నోళ్ళు చేస్తుండొచ్చు ఏదన్నా కానీ. అదే రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నాడు అనుకోండి అన్ని తీస్తాడు. ఆ టైప్ క్యారెక్టర్ రాజగోపాల్ రెడ్డి గారిది. అందుకని మరి ఎవరైనా జరా భయం ఉన్నతో దూరమే పెడతారు ఏదేమన్నా కానీ. సరే నేనైనా సరే నాకు ప్రత్యర్థి ఉన్నాడు అని అనుకుంటే వాడు జర కథం అయితే బాగుండు అనుకుని ఆలోచించనా? మామూలుగా కింద మండల స్థాయి నాయకుని నేనే ఆలోచిస్తా. అసోంటిది రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉన్నప్పుడు ఆయనను పక్క పెట్టాలని చూస్తారు. ఏమనంటే మీ అన్నకి ఇచ్చినామంటారు, ఇంకో ఎవరికి మీ అన్నకి ఇచ్చినామంటే మరి మీ అన్నకి ఇచ్చినా నీకు ఇస్తానన్నాడు. ఆ రోజు తెలియదా ఇద్దరు అన్న? ఇది కొండే కరక. వెంకరెడ్డి గారికి ఇచ్చిర్రు అంటే ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిండు. కాంగ్రెస్ పట్టుకొని ఉన్నాడు ఫస్ట్ నుంచి. నిజంగా మొన్న వచ్చిన ఆయన కాదు. ఆయన 40 ఏళ్ళు ఎన్ఎస్ఏ కానించి పనిచేసుకుంటూ వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం కూడా కాంగ్రెస్ కుటుంబము. వాళ్ళ నాయన కానించి మొదలు పెడితే వాళ్ళు మొత్తం టోటల్ ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ. ఒరిజినల్ కాంగ్రెస్ మధ్యలో వచ్చినలే కావుగా. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా కేసీ వేణుగోపాల్ ప్రతి ఒక్కరు హామీ ఇచ్చినారు రాజగోపాల్ రెడ్డి గారికి, నీకు మంత్రి ఇస్తాం ఖచ్చితంగా ఎంపీని గెలుచుకరా అని. నిజంగా కూడా ఇవాళ చెప్పాలనుకుంటే మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దగా ఎవరికి కూడా పరిచయం కూడా లేదు, ఎవరికి కూడా ఏం తెలియదు. ఆయన అలాంటి వ్యక్తిని ఇవాళ 2.5 లక్షల మెజారిటీతో గెలిపేయగలిగినంటే సిర్ఫ్ రాజగోపాల్ రెడ్డి. అది రాజగోపాల్ రెడ్డికే సాధ్యము. ఇవాళ ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గం తీసుకున్నాడు, మంత్రులందరూ నియోజకవర్గాలు తీసుకున్నారు, వాళ్ళు ఎందుకో గెలిపించలేకపోయారు. కానీ రాజగోపాల్ రెడ్డి అయితేనే ఏదైనా చేయగలుగుతాడు, ఎవరినైనా గెలిపించగలుగుతాడు. ఆయన కెపాసిటీ అలాంటిది, ఆయన వాక్ చాతుర్యం అలాంటిది, ఆయన దయా గుణం అలాంటిది, ఆయన సేవా గుణం అలాంటిది. అలాంటి వాడు ఇంట్లోకి వస్తే నా పని అవుతుంది. ఎట్లా అనుకుంటా మీ మీడియా వాళ్ళు అర్థమైంది మాకు. ఇప్పుడు మేము మీడియాగా సరే మీ పార్టీ వాళ్ళు అయితే మీ సార్ కాబట్టి మా సారే కావాలనేది మీకుంటుంది అనుకున్నాం, స్వార్థం అనుకో. ఇప్పుడు వాస్తవానికి మేము గమనిస్తున్నాం కాబట్టి చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ పార్టీ నాయకుడు ఏంది అన్నాడు. నీకు అంత భయం ఎందుకే? మరి మీరు ఇస్తానన్నమాట మిమ్మల్ని అడగలే కదా. ఇస్తానన్నమాట ఊకే ఇచ్చి 4గురికి ఇచ్చి ఒక్కరికి ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆపి రాష్ట్రంలో మొత్తం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నుంచి ఏ మాట వెళ్ళినా రాష్ట్రం అంతా చర్చ అవుతుంది మొత్తం. మన్నేమన్నాడు, నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు సస్యశ్యామలంగా ఆరోగ్యాలతో భార్య పిల్లలతో మంచిగా నిండా 100 ఏళ్ళు జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నా బెడ్ షాపులు ఉండొద్దు బిడ్డ అని ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఆ మాట ఎవడు పెట్టద్దు, టెండర్ వాడద్దు అన్నారు. ఆ మాటకి ఏం చెప్పిన మళ్ళీ 2 రోజులలో మళ్ళీ ఏమంటే ఇచ్చారు, ఎవరి మాట పట్టించుకోవద్దు, ఎవరేం చేయొద్దు. ఏందే సార్ ఇది రేవంతాలు జర మయగానే. మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు అన్న అనుకున్నాం, మాకు ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే సకలం చేయించాలనుకుంటారు. ఇప్పుడు మీకు చేయించుకోవట్లేడు. మీ ఏరియాలలో అక్కడ సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కొడంగల్ కావచ్చు, మీ ఏరియాలో డెవలప్ చేస్తారుగా. మరి మా కాడ ఉన్నప్పుడు మీరు ఇప్పటికి చూడండి, నేను చూస్తున్న వరకు మీరు ఎన్ని పన్సులు ఇస్తున్నారో ఇస్తలేరో. రాజగోపాల్ రెడ్డి మీద కచ్చ పెట్టుకొని అవన్నీ ఆపినా ఆయన సుదీర్ఘంగా ఏదో ఒక రకంగా పోతూనే ఉండు, ప్రజలకు హామీస్తూనే ఉండు. ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఆయనకున్న విజన్ చెప్పగలుగుతాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పంచాయతీరాజ్ చట్టంలో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలంటే రోడ్డు 3.75 మీటర్స్ ఉంటుండే, అంటే 12 ఫీట్ల రోడ్లే ఉంటుండే మొన్నటి వరకు కూడా. మొన్న కూడా ఒక 3-4 రోడ్లు శాంక్షన్ చేసిర్రు, 7 రోడ్లు మా మండలంలో శాంక్షన్ చేసిర్రు, 12 ఫీట్లతో చేసిర్రు. ఈ రోడ్లు ఇది కాదు. అప్పుడేదో జనాలు లేవు, కార్లు లేవు, ఏవి లేవు, వెహికల్స్ లేవు. అప్పుడు ఎడ్ల బండ్ల మీద పోయేది, ఏమన్నా వస్తే ఎప్పుడో బస్సు వచ్చేది కనుక ఆ రోడ్డు సరిపోయింది. ఇప్పుడున్న పాపులేషన్కి సరిపోదు అనే ఏకైక ఉద్దేశంతో 18 ఫీట్ల రోడ్లు, అంటే 5.5 మీటర్స్
తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేకుండా ఒక్క మునుగోడులోనే 5.5 మీటర్స్ 18 ఫీట్ల రోడ్లు ఇవాళ 34 రోడ్లు తేయగలిగింది రాజగోపాల్ రెడ్డి గారు. అది ఆయన విజన్. అంటే నాలెడ్జ్ ఉంటుంది. వెనకటి నుంచి ఎట్లా వస్తుంది గట్నే పోదాం పాంట కుదరదు కదా. జనాలు పెరుగుతుంటే జనాల ఫెసిలిటీస్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ విజన్ ఆలోచించగలిగే వ్యక్తే రాజగోపాల్ రెడ్డి. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన ఎంతసేపు ఏదున్నా కానీ జనాలకి ఏమున్నా ఇలా మస్తుకుంటారు. తాగొద్దు, తినొద్దు, కింద పడుతుర్రా, చచ్చిపోతుర్రా, భార్య పిల్లలకు ఆగమవుతారా, అందుకే బెల్ట్ షాపులు బంద్ చేయాలని మొట్టమొదటగా నిర్ణయం తీసుకున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయగలిగిండు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, అరే పొద్దున్నాక కూర్చొని తాగుతురు, పని అంతా ఖరాబ్ చేసుకుంటారు, ఏదైనా వస్తే పని చేసేయచ్చు, సాయంత్రం కూర్చొని ఏదో ఇంత బుక్కడ తాగిపోయి అంత నిద్ర పడుతుంది అనే ఉద్దేశం ఉండాలి తప్పితే పొద్దున్న నుంచి కూర్చొని తాగడం కూడా కరెక్ట్ అనేది కాదు అనేది రాజగోపాల్ రెడ్డి గారి ఉద్దేశంతో అట్లా ఉండే. ఆయన సారేమో అంత సాగనీయరు, సారేమో అంత పెద్ద మాట అన్నాడు కదా, బెల్ట్ షాపులు అంటే మొత్తం బంద్ చేయొద్దు, దానికి ఒక టైం లిమిట్ అని పెట్టిండు. మంచి మాట. కానీ ఆ మాట అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉండి మరి దీన్ని అటు ఇటు ఒలుపుతారు. అయితే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మొత్తం అంటే టెండర్లు వాడేటోళ్ళకు ఆలోచన ఇచ్చిండు, అది కూడా అర్థం కాలేదేమో మరి నాకు తెలియదుగా. అంటే మేము ఆలోచించలా ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ చేయరు పిల్లలు కుటుంబాలు అని అన్నాడు. అంటే దీన్ని వేరే విధంగా చూసుకునేటోళ్ళు చూసుకున్నారు, దాన్ని ఏదేదో చేశారు. అయినా దాన్ని 2 రోజులలో మళ్ళీ దాన్ని అటు ఇటు చేసేసారు. ప్రజలది ఇట్టుంది కదా సార్. ఒక మాట మీకే ఎందుకు దృష్టికి తెస్తున్నట్టే, ఈ నారాయణపురం నుంచి చండూరు దాకా మన ఆడ ఓపెన్ చేసినట్టుంది కానీ ఈ రోడ్డు చాలా ఇరుకైపోయింది. అది మన లారీ బస్సు వస్తే పోలే కూడా వాళ్ళు వెనకకే పోయినారు. ఇది మాత్రం ప్రధానంగా ఇక్కడ వాళ్ళు ఊకే ఫోన్ చేస్తారు, ఎందుకంటే ఏరియా మాది కాబట్టి. ఏం తాత మాది చేయవా, ఈ రోడ్డు పెట్టవా. ఇప్పటికి తీసిపెట్టినా కానీ బయట పెట్టలేదు నేను. అంటే అది నేను లేను అందులో, ఊకే కేవలం వీడియోలు తీసి పెడితే ఎట్లా, నేనన్ను ఉంటే పెట్టవచ్చు అనుకున్నా. ఈ రోజు వచ్చింది కాబట్టి మీకు దృష్టికి చెప్తున్నా. ఆ రోడ్ ఒకటి చూడండి. సూర్యాపేటకి వెళ్ళి ఒక మస్తాన్ బాయ్ అని నాకు ఫోన్ చేసాడు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు అన్నీ బంద్ కావాలనేది మంచి నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రం లెక్కలేంది. మరి మా కాడ కావాలంటే ఒకసారి ఏమన్నా ఆ రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నా చెప్తారా, జర నెంబర్ ఉంటే ఇవ్వవా అన్నారు. ఆ నెంబర్ అంటే లేదు, పలానా మనిషి ఉంది ఇష్టపాట అని ఇచ్చిన. మరి అది కూడా మీ దృష్టికి ఏం చెప్తున్నా అంటే అక్కడ ఇది ఆదర్శంగా తీసుకుంటారట వాళ్ళు. అంటే మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అన్నారు, అంటే మా కాడ ఎందుకు తీసుకోవద్దంటారు. మరి మీ ప్రాంత ఎమ్మెల్యేలు ఉండరేమో అడగరాదురా అని అన్నా. అటువంటివి కూడా మీరు కూడా కొన్ని, ఎందుకంటే మంచి కోసం మీరు కూడా కొద్దిగా చెప్తే బాగుంటుంది. కానీ రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే ఉండాలనేది ఆయన ఉద్దేశం. మునుగోడు నియోజకవర్గమే ఆదర్శ నియోజకవర్గం 119 నియోజకవర్గాలలో ఆయన చేయాలనుకున్నది చేస్తాడు. కాకపోతే ప్రభుత్వం కూడా సహకరించాలి. ఒక సేవా గుణంతో పోతున్నప్పుడు ప్రభుత్వం కూడా సహకరించాలి. ఇవాళ మనం నిజంగా కూడా హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరం, అంటే ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు చూస్తే 25 కిలోమీటర్లు రేడియల్ డిస్టెన్స్. ఇంత దగ్గర ఉన్న నియోజకవర్గము ఇప్పటికీ అదే కంపచెట్ల రాజ్యంలో ఉన్నటువంటి ఈయన వచ్చినాక ఇప్పుడు కొంచెం అంతో ఇంతో డెవలప్ అవ్వుకుంటూ వస్తుంది. దీన్ని డెవలప్ చేయాలంటే దగ్గర 10,000 కోట్లు కావాలి. ఎందుకంటే ఆయన ఏపిచ్చిండు పంచాయతీరాజ్ రోడ్లను మొత్తము R&Bకి మార్చిండు, కన్వర్ట్ చేసిండు. అవి 42 రోడ్లు కన్వర్ట్ చేయగలిగిండు. పంచాయతీరాజ్ రోడ్లున్నని R&Bకి మార్చిండు. మిగతా మట్టి రోడ్లు ఉంటాయి కదా, ఊరికెంచి పిల్లబాటలు బండ్ల బాటలు అవి ఉంటాయి కదా, అవన్నిటిని పంచాయతీరాజ్ రోడ్లకు తీసుకొచ్చిండు. మళ్ళీ 54 రోడ్లను మళ్ళీ ఎస్టిమేషన్స్తో సహా అయిపోయినాయి. సీతక్క గారి సంతకం అయిపోయింది, ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం అయిపోయింది, బట్టి విక్రమార్క సిగ్నేచర్ చేస్తే అది కూడా 54 రోడ్లు కూడా మాకు శాంక్షన్ అవుతాయి. ఈ సంవత్సరంలో మిగతా రోడ్లన్నీ ఆల్మోస్ట్గా కంప్లీట్ అవుతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి తయారు చేసినవి అన్నీ. అంటే ఆయన ఉద్దేశం ఏంది అని అంటే ప్రతి ఊరు టు ఊరు లింక్ ఉండాలనేది ఏకైక ఉద్దేశం. ఏదన్నా సరే ఇలా నీకు ఆపద పడ్డది, నువ్వు దవాఖానకు పోవాలంటే రోడ్డు బాగలేకపోతే నువ్వు సచ్చినంగానే పోతావు హాస్పిటల్. అంతే కదా, ఎక్కినము అని అంటే హాస్పిటల్ దాకా చేరేటట్టు ఉండాలి. రోడ్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ అనేది రాజగోపాల్ రెడ్డి గారి ఉద్దేశం. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. తప్పకుండా సార్, మీరు మంచి మాట కోరుకున్నారు. మీరు కూడా సార్కి ఏం చెప్పాలంటే మన మునుగోడులో పక్క హాస్పిటల్ సిస్టమ్ రావాలి. ఇప్పుడు ఇది కంటి దవాఖాన అంటే మనసులో చూసేదానే, మనిషికి చూపు చూసేదా. కాబట్టి ప్రతి మండలంలో మంచి దవాఖాన ఉంటాడు చూడమనురి. ప్రతి పేద పిల్లలు చదువుకుంటాడు మన జయసూరి. కాబట్టి మిగతావి కూడా మీరు అంటారు లిస్ట్లో ఉంది, మేము ప్రయాణం చేస్తామంటారు. అవన్నీ సస్యశ్యామలంగా మీరు ఎన్నంటూ ఉండి మీ అందరూ ప్రతి మండలం ప్రతి గ్రామాన నాయకులు ఉంటారు. మీ నాయకుల దృష్టిలో ఉన్నది సార్ దగ్గర పోయి మంచిగా చెప్పి చేయించండి. మన మునుగోడును డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మా మీడియా తరఫున మీకేం చెప్తున్నాం అంటే, ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు మేము వచ్చి ఇన్ని మాట్లాడినాం కదా, చూసుకో కాంగ్రెస్ పార్టీ కాడి వేరే అంటే కూడా ఉంటారు మమ్మల్ని. మేమేమంటున్నాం అంటే
మంచి చేస్తేనేమో మంచిగా చెప్తాం, చెడు చేస్తా కూడా చెప్తాం మేము. మంచిగా చెప్తాం, మంచిని చూపిస్తాం అంటే చెడుని చూపిస్తావు కానీ మంచిని చూపించవా అంటే మంచి కార్యక్రమానికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ 1000 మందా 2000 మందా ఎంతో వచ్చిన వాళ్ళు చూపించుకుంటారు. చూపించిన దాన్ని సక్సెస్ అయిందని ఆపరేషన్లు చేయించారు అన్నారు మీరు. నేను ఆపరేషన్లు చేసిన వాళ్ళు ఎవరెవరో నిజంగానైనా అబద్ధం వాళ్ళని తెలుసుకుంటా. లిస్ట్ ఇస్తాం మేము, పేర్లతో సహా లిస్ట్ ఇస్తాం మీకు. ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు అనేది నియోజకవర్గ వ్యాప్తంగా లిస్ట్ ఇస్తాం మేము మీకు. ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మీరు మరి పరామర్శించి తెలుసుకోండి. పక్క 100% దీంట్లో అనుమానం ఉండదు. ఇక్కడ చూడు నన్ను చూస్తారని మీరు ఎప్పుడైనా చూద్దరు కానీ అక్కడ చూడరు. పక్కా అంటుండు, గ్యారంటీ అంటుండు. నేనేం ఊకుంటోను కాను, మీకు తెలుసు ఇక. మళ్ళీ మనది ఇట్లా బరాబర్ ఉంటుంది ఇట్లా. అందుకనే మంచి చేస్తే మంచిగా చెప్తాం, చెడు ఉంటే ఒకసారి చెప్పి చూస్తాం. చేయలేదు అనుకో, ఎందుకు చేయలేదని అడుగుతా. పక్క అడగకపోతే ఎట్టుంటుంది, వాళ్ళకి 100 పనులు ఉంటాయి. ఇవాళ చెప్తే మర్చిపోవచ్చు దబ్బున. అందుకనే అంటున్నా, మునుగోడు నియోజకవర్గంలో ఏ పార్టీ అని ఉండొచ్చు, ఏ నాయకుడు అని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం ప్రజలుగా ఒక నాయకుడు ఇప్పుడు అన్న అనుకున్న మనకి ఎమ్మెల్యే ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అంటారు. కాబట్టి ఉన్నప్పుడు ఈ మునుగోడును డెవలప్ చేసుకోండి. పోటీల వాడి వ్యతిరేకం పెట్టి ఇవి అవి పెట్టి పిచ్చి పిచ్చిగా చేయకండి, డెవలప్ చేసుకోండి. మంచిదానికి మా మీడియా తరఫున మేము కూడా సపోర్ట్ ఉంటామని మీకు మాట ఇస్తున్నాం సార్. తప్పకుండా మంచికి మేము సపోర్ట్ ఉంటాం, చేపిస్తాం ఈ డెవలప్ చేసుకోవడానికే. ఏమంటున్నా, మేము కూడా మా తల్వార్ తాత టీవీ తరఫున మీకు మాట ఇస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడ మంచి అయినా వాళ్ళందరి దగ్గర కూడా పోయిస్తాం. 1400 మంది ఆపరేషన్లు అయినాయి, 1400 మంది లిస్ట్ ఇస్తాం మీకు. ఏ ఊర్లో ఎంతమంది అయ్యారు అంతే, మీరు పోయి పరామర్శించి కనుక్కొని రండి. నిజమా అబద్ధమా తెలుసుకోండి, అంతే. తెలుసుకొని మళ్ళీ ఒకసారి రండి, మళ్ళీ అప్పుడు అందరం ఇస్తాం. వాళ్ళే ఇంత పొరపాటు వచ్చినా మళ్ళీ అడగండి. 1400 మందే చెప్తారు అంతే. మామైతే గ్యారంటీ ఉంది నాయన. ఇక సరే మరి నేను కూడా చూసుకుంటా, ఒక్కరిద్దరు నాన్న చూస్తా. అన్నం అంతా ఉడికిందని చూడాలి నానే. చూద్దాం, నేను దొరికి మీరు చూపించిన వాళ్ళ కాడికి పో. నేను చెప్పకుండానే పోతా, ఎవరి కాడికి పోవాలని ఆడిపోతా. లిస్ట్ ఇవి నాకు, ఎవరి కాడికి పోవాలని ఆడ కాడికి పోతా. చూస్తురుగా ప్రజలారా, ఇది కథ, ఇది వ్యవహారం. ఎవరేమున్నా సమస్యలున్నా ఏదున్నా ఇగో ఇలాంటి నాయకులు కూడా సార్ దగ్గరికి ఒకళ్ళ బిజీగా ఉండి పోలేకపోతే ఇగో ఇటువంటి నాయకులకు చెప్తే వీళ్ళే తీసుకుపోయి మన సమస్యను పరిష్కరిస్తారు. మన ఎమ్మెల్యే ఉన్నంత కాలం మనం మంచిగా కావాలి, డెవలప్ చేసుకోవాలి. మీ అందరి సహకారం ఎమ్మెల్యే గారికి కూడా ఉండాలి. ఎందుకంటే నాన్న నేను అడిగితే చెప్పిండు, ప్రజలందరూ పార్టీలు లేకుండా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి, మనం డెవలప్ చేసుకుందాం అన్నాడు. ఆ రోజు ఆ మాట చెప్పిండు. ఈ రోజు ఇక్కడ కూడా మరి అన్నగారు మీ పేరు చెప్పలే మాకు, ప్రభాకర్ రెడ్డి గారు కూడా సేమ్ మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ అట, అతను కూడా సేమ్ మాట ఇస్తున్నాడు. వింటారు కదా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.